మన మీద క్రాంతికి డౌట్ వచ్చేసింది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మిమ్మల్ని ఇప్పుడు పిలిపించాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సునంద. అలా అనేసరికి ఇప్పుడైనా సరే ఏమైపోయింది, ఇప్పుడు మనం వాళ్ళకి దొరకలేదు కదా అని చెప్పేసి అనేసరికి క్రాంతి అయితే మొత్తం వీడియో తీస్తూ ఉంటాడు. అలా వీడియో తీయగానే ఇప్పుడు బెంగళూరులో విరాట్కి పురుషోత్తం దొరకలేదు కదా, విరాట్ గురించి మనకి ఏంటి సంబంధం అని చెప్పేసి అనేసరికి ఇప్పుడు మనము విరాట్ గురించి ఎటువంటి బాధ పడక్కర్లేదు. ఎందుకంటే ఈ ల్యాండ్ విషయంలో విరాట్కి దొరికిన ఒక్క అవకాశాన్ని కూడా మీరు మిస్ చేపించారు కదా. ఆ పురుషోత్తం మరి ఎప్పుడు దొరకడు విరాట్కి. మీరే కదా విరాట్ని కిడ్నాప్ చేపించారు అని అనేసరికి ఇక సునంద అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది. క్రాంతి అయితే మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాడు. శాలిని అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. ఏమైందిరా, శాలినిపై ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అనేసరికి రియల్ ఎస్టేట్ విషయంలో అన్నయ్యకి అడ్డుపడింది ఎవరో కాదమ్మా, ఆ సునందే ఆ కొత్త మనుషుల్ని దింపి ఆ రియల్ ఎస్టేట్లో ప్రాబ్లం క్రియేట్ చేసింది. బెంగళూరులో పురుషోత్తం అన్నయ్యని కలవకుండా చేసి పురుషోత్తంని కిడ్నాప్ చేయించింది అని అనేసరికి ఇక అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక శాలిని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏమంటున్నావురా నువ్వు అని జగదీశ్వరి అనేసరికి అవునమ్మా, మొత్తం వాళ్ళు ఆడుకునే మాటలన్నీ నా దగ్గర వీడియో రికార్డ్ ఉంది అని చెప్పేసి అనేసరికి ఇక శాలిని వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటారు విరాట్ క్రాంతి. ఇక అలా చూసేసి ఇదంతా చేసింది సునందేనమ్మా, సునందే అన్నయ్యని పడగొట్టాలని చూస్తుంది, అన్నయ్యని రియల్ ఎస్టేట్లో దెబ్బతీయాలని చూసింది సునందే అని చెప్పేసి అనేసరికి ఏంటి అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది జగదీశ్వరి. ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక చంద్ర అయితే అలా చూస్తూ ఉంటుంది. వీళ్ళకి నిజం తెలిసిపోయింది ఎలా అయితే శాలిని అనుకుంటూ ఉంటుంది. ఎలా అయినా సరే సునందని కేసు పెట్టించి దాన్ని బయట లోపల వేయించాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు క్రాంతి.